హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరన్నం, తెలంగాణ స్పెషల్. చాలా ఈజీగా ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ అన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక గ్లాస్లో బియ్యం తీసుకున్నాను, ఒక గ్లాస్ సగానికి బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్ సగం బియ్యంలో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఇది మొత్తం నిండు గ్లాస్ చేసుకోవాలి. ఒక గ్లాస్ అన్నమాట ఇది. ఈ గ్లాసు తీసుకొని ఇది మొత్తం రెండు మిక్సింగ్ చేసుకొని ఫ్రెష్గా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. అంటే మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, లేదా మామూలు రైస్తోనైతే చేసుకోవచ్చు. నేనైతే ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు కడిగి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా నానబెట్టుకోవచ్చు. నైట్ పూట ఈవినింగ్ టిఫిన్కైనా, నైట్లో డిన్నర్కైనా, ఎప్పుడైనా పిల్లలు ఏదైనా వెరైటీ కావాలని మనం ఇలా చేసి పెట్టు. ఇప్పుడు బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి, అందులో నెయ్యిలోనే కొంచెం ఆయిల్. మొత్తం నెయ్యితోనైతే టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అంత నెయ్యి తీసుకున్నాను, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసాను. ఒక 2 కానీ 3 అంటే మీ రెసిపీని బట్టి, అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి దీంట్లో గరం మసాలా తెలుసు కదా, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఖర్జూర, అవన్నీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై అయినాక కొన్ని జీడిపప్పులు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొన్ని జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఈ కొంచెం వేగినాక దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఆనియన్స్, ఆనియన్స్ నేనైతే ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను మొత్తం. ఇందులో కారం అయితే వేయట్లేను, కానీ ఉట్టిది తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా పెసరపప్పుతోనే కర్రీ చేసినప్పుడు చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా మనము అన్నం లెక్క చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది వరంగల్కి వెళ్ళి చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది ఇలానే చేస్తారు. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాతే మన దగ్గర ఉన్న క్యారెట్ ముక్కలైనా, ఆలుగడ్డ ముక్కలైనా, మీ దగ్గర ఇంకా కూరగాయ ముక్కలు ఏమున్నా సరే వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు బాగా కొంచెం మగ్గాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, మీకు దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నిమిషాలు కలబెట్టి తొందరగా ఆలుగడ్డలను, క్యారెట్ ముక్కలు ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇది చూసారు కదా, ఇవన్నీ అయితే కొంచెం అయితే మగ్గినాయి. ఇంకా కొద్దిగా మగ్గితే అయితే సరిపోతుంది. టేస్ట్ అంటే సాల్ట్ అంటే మీరు రైస్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం ఇప్పుడు మగ్గినాక కొంచెం లైట్గా పసుపు, మరి తెల్లగా ఉంటే బాగుగా కొంచెం పసుపు వేసామనుకోండి, కలర్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఈ పసుపు కూడా కొద్దిగా వేగాలి. వేగితేనే కొంచెం పసుపు అనేది స్మెల్ అనేది రాదు. చాలామంది అంతే చేస్తారు, డైరెక్ట్గా పసుపు వేసి ఎమ్మటే మిగతా వేస్తారు. మనం గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ముక్కలు ఉడకడానికి కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వేసారనుకోండి ఇసమయ్యిద్ది, అందుకని చూసి వేసుకోవాలి. ఇవి చూసారు కదా, ఇప్పుడైతే ఎసరు అనేది బాగా మసులుతుంది కదా. మనం కడిగి పెట్టుకున్న పప్పును రైస్ ఉన్నాయి కదా, అవి కూడా నానిపోయినది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో మనం పెసరన్నం అయితే రెడీ అయిపోతుంది.
మొత్తం బియ్యం ఇందులో వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకోండి. కలబెట్టి మూత పెట్టండి. ఊకే కలబెట్టారనుకోండి రైస్ అనేది ఇరిగిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కుత అనేటప్పుడు మరి ఒక్కసారి కలబెట్టుకోండి. చూసారు కదా, రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఒక్కసారి కిందికి మీదకి వేసారనుకోండి సరిపోతుంది. రైస్ అయితే రెడీ అయ్యింది. చూడడానికి అయితే నోరు ఊరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.